జై దుర్గా జై జై దుర్గా జై భవానీ జై జై భవానీ అమ్మవారి నామస్మరణతో కలశ జ్యోతుల ఊరేగింపు అత్యంత భక్తి శ్రద్ధలతో విజయవాడ సత్యనారాయణపురం రామకోటి క్షేత్రం నుంచి ఇంద్రకీలాద్రిపై వేయించేసిన దుర్గమ్మవారి ఆలయం వరకు గురువారం సాయంత్రం కట్టుదిట్టమైన పోలీస్ భద్రత నడుమ కలశ జ్యోతుల ఊరేగింపు కొనసాగింది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, దుర్గగుడి ఈవో సీనా నాయక్ దంపతులు, దుర్గగుడి చైర్మన్ గాంధీ ధర్మకర్తలు ముందుగా ఊరేగింపును ప్రారంభించారు. దుర్గగుడి అర్చక స్వాములు అమ్మవారికి పూజలు చేసిన అనంతరం ఈ ఊరేగింపు కొనసాగింది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, నగర పోలీసులు ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు. భక్తులకు కావలసిన భద్రతా చర్యలు చేపట్టారు. దుర్గమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాల తర్వాత అత్యంత పవిత్రతో చేసే భవానీ దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఇరు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో అమ్మవారి మాల ధరించి అత్యంత నిష్ఠగా 40 రోజుల పాటు మరి మాల ధరించడమే కాకుండా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం సుదూర్ఘ ప్రాంతాల నుంచి పాదయాత్రగా విజయవాడ నగరంలోని ఆ దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి భక్తులందరూ విజయవాడ రావటం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ. దానికి ప్రభుత్వం అత్యంత పటిష్టంగా వారికి ఏర్పాట్లు ఎండోమెంట్ ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు దాదాపు లక్షల సంఖ్యలో వస్తున్నటువంటి భక్తులకి అన్ని ఎక్కడ ఏ ఇబ్బందులు కలగకుండా భవానీ మాల విరమణ కార్యక్రమం ఏ ఇబ్బందులు రాకుండా అమ్మవారి ఆశీస్సులతో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముందుగానే విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి మరి ఈ దీపోత్సవాలతో, దీపాల ర్యాలీతో అమ్మవారికి పాదయాత్రగా జరపడం ఆనవాయితీ. ఇవాళ దేవస్థానం ఆధ్వర్యంలో ఈవో గారు, చైర్మన్ గారు అందరి ఆధ్వర్యంలో ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఈ గుడి నుంచి ప్రతి సంవత్సరం కూడా ముందుగా ఈ దీపాల ఉత్సవాన్ని చేపట్టడం ఆనవాయితీ. దాంట్లో భాగంగా ఈరోజు చేపట్టారు. వేల మంది